మాజీ సర్పంచ్ ప్రగతి భవన్ ముందు అర్ధనగ్నంగా నిరసన చేస్తున్నా స్క్రిప్ట్ పెట్టిన డెస్క్ లైవ్ ఉన్నాను లైవ్ చూస్తాను కక్ష కట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అని చెప్పి మమ్మల్ని ఒక సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కానీ మా పెండింగ్ బిల్లు చెల్లించలేదు. ఇది చాలా అన్యాయం, ఇది దారుణం. మమ్మల్ని అరెస్టు మా బిల్లులు అడిగితే పరిష్కారం చూపుతలేరు. అరెస్టులతో మమ్మల్ని నిర్బంధాలతో మమ్మల్ని అచ్చివేయాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు? ఇదేమి ప్రభుత్వం, ఇదేమి పాలన? నా పేరు మన్నే పద్మారెడ్డి, పెద్దగూడెం విలేజ్ సర్పంచ్, భూదాన్ పోసపల్లి మండలం. మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు గురించి ప్రజాభవన్కి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మేము ఇది 6వసారి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చినా కానీ మా వినతి పత్రం తీసుకొని మా గవర్నమెంట్లో పనిచేసారా, మీరు ఆ గవర్నమెంట్లో చేసారు, ఆ గవర్నమెంట్లో తీసుకోవాలని చెప్పి మమ్మల్ని ఏళ్ళని వేసి ఎలగొడుతురు. మేము గేట్ దగ్గరకు వచ్చి నిరసన తెలుపుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని దెబ్బలు కొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు. ఇప్పటికి 6 సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఈ గవర్నమెంట్కు మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, మేము బట్టి ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, సీతక్క గారికి ఇచ్చినాం. ఎవరిది గెలిచినా కానీ పాత గవర్నమెంట్ అని మమ్మల్ని ఆరోపణ చేస్తారు. పాత గవర్నమెంట్లు అయితేంది, ఏ గవర్నమెంట్ మేము చేసిన సీసీ రోడ్లు అయితేంది, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అయితేనేమి, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు అయితేనేమి, ఇవన్నీ పబ్లిక్ సంబంధించినవి కావా? పబ్లిక్ వాడుకుంటలేరా? మమ్మల్ని అన్యాయం చేసి మాకు ఇవ్వాల్సిన బిల్లు ఇవ్వకుండా నా తోటి సర్పంచులు ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఇప్పటికి 49 మంది సర్పంచులు చనిపోయారు. అందరం బంగారం కుదబెట్టి, భూములు తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి పని చేయడం జరిగింది. ఇకనైనా ముఖ్యమంత్రి గారు మాపై దయ ఉంచి మా బిల్లులు ఇప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం.